हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद 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 प्यारा प्यारा हैदराबाद తాళం తప్పెటనాదాలు పోతరాజుల కొరడాలు ఇవాళ రేవంత్ రెడ్డికి పోతరాజులు యాదకొస్తలేరు, బోనాలు యాదకొస్తలేవు, బతుకమ్మనైతే పట్టనే పట్టదు. తెలంగాణ తల్లి చెందకి బతుకమ్మను తీసేసిండు, కానీ ఆయనకి ఎవరు యాదకొస్తున్నారు? ఎన్టీ రామారావు యాదకొస్తున్నారు, రాజశేఖర రెడ్డి యాదకొస్తున్నారు, తెలంగాణ నిధులు దోచుకున్న వాళ్ళు గుర్తుకొస్తున్నారు, తెలంగాణ నీళ్లు దోపిడీ చేసిన వాళ్ళు గుర్తుకొస్తున్నారు, హైదరాబాద్ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళు గుర్తుకొస్తున్నారు, హైదరాబాద్లో తెలంగాణకి బతుకు లేకుండా చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి తలుచుకుంటున్నాడు. మనం జయశంకర్ సార్ని తలుచుకుంటున్నాం, మనం నాయి నరసింహారెడ్డి గారిని తలుచుకుంటున్నాం, రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రులను తలుచుకుంటున్నాం. అది తేడా. ఎంత మంచి కల్చర్ మనది, సామరస్యంతో ప్రేమపూర్వకంగా అనుబంధాలతో ఉండే సంస్కృతి మన హైదరాబాద్ సంస్కృతి. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ మల్లే, ఇది మంచిగా వినాలి మీరు ఈ మాట. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ एक में तो पियई रानी चाय मल्लेश मस्तान भाई भाई एक में दो पियई रानी चाय तेलंगाना वालों का पसीना है तेलंगाना वालों का पसीना है हैदराबाद की हसीन है हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 शहर हमारा हैदराबाद 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 प्यारा प्यारा हैदराबाद मीठा मीठा हैदराबाद प्यार हमारा हैदराबाद पहचान हमारा हैदराबाद शान हमारा हैदराबाद. హైదరాబాద్ అనేది ఒక ముత్యాల హారం అయితే, ఒక ధగధగ మెరిసే ముత్యాల హారం అయితే, ఆ హారంలో మధ్యలో చెమట చుక్కలతో ఆత్మీయమైన అనుబంధాలతో మెరిసిపోయే బంగారు పతకం ముషీరాబాద్. హైదరాబాద్ ముత్యాల హారం అయితే దాని మధ్యలో ఉన్న బంగారు పతకం ముషీరాబాద్. జామా మసీద్ ఆజా. ముషీరాబాద్ అంటే ఏం యాదికి వస్తుంది? జామా మసీద్ ఆజా. దాయిరా, దాయిరా సర్కిల్ అంటే ఏమి? రామ్నగర్ చేపల మార్కెట్. దాయిరా చేపల మార్కెట్లో సుగంధం మజా. జామా మసీద్ ఆజా, చేపల మార్కెట్లో వచ్చే సువాసన మజా, భోలక్పూర్ కష్టజీవుల భోలాతనం, జనసమ్మర్దంతో కళకళలాడే క్రాస్ రోడ్స్ సందడి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే సంజీవని గాంధీ హాస్పిటల్, ఇవన్నీ గుర్తొస్తాయి ముషీరాబాద్ అంటే. బిజీ హై ముషీరాబాద్ అప్నే హర్ గల్లీ కే సాత్. बिजी है मुशीराबाद अपना हर गली के साथ, फिर भी पुरानी यादों की चाशनी है इसके साथ. पुरानी यादों की चाशनी है इसके साथ అంటే ఏంటంటే ముషీరాబాద్ ప్రతి గల్లీలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉంటుంది, సందడి సందడిగా ఉంటుంది. కానీ ఇప్పటికీ ఇక్కడి వాతావరణంలో పాత జ్ఞాపకాల తీయదనం ఉంటుంది. ఈ ముషీరాబాద్ గల్లీలలో పాత జ్ఞాపకాల తీయదనం ఉంటుంది. ఒకవైపు విశ్వనగరంగా వెలుగొందుతూనే గంగా జమున తహజీబ్ సౌందర్యాన్ని వెదజల్లుతున్న హైదరాబాద్ సంస్కృతికి పట్టుకొమ్మ ముషీరాబాద్. ఈ ముషీరాబాద్ పేరు తెలుసుకోగానే నాకు ఇద్దరు యాదకొస్తారు, ఇద్దరు బోలా మనుషులు. ఎవరా ఇద్దరంటే, ఒకరు 6 అణాల కూలీగా జీవితాన్ని ప్రారంభించి ట్రేడ్ యూనియన్ నాయకునిగా ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి అంజయ్య, టి అంజయ్య.
ఈ పచ్చపత్రికలు ఉన్నాయి కదా, ఇవాళ కూడా కేసీఆర్ను పొద్దున్నేస్తే అవమానిస్తాయి, కేటీఆర్ను పొద్దున్నేస్తే అవమానిస్తాయి, మన మీద దుష్ప్రచారాలు చేస్తాయి. ఇది ఇవాళ మొదలుగాలే. కేసీఆర్ అంటే మాటల మాంత్రికుడు, మోసగాడు, మాటల మరాఠీ, ఫామ్ హౌస్కి చేరుకున్నాడు. ఫామ్ హౌస్ చేరిన కేసీఆర్, ఫామ్ హౌస్ ఎవరికి లేవా? ఒక కేసీఆర్కి ఉందా? కేసీఆర్కి మాత్రమే ఫామ్ హౌస్ ఉన్నట్టు, ఫామ్ హౌస్ అంటే అదేందో తప్పైనట్టు ప్రచారం చేసింది. ఇదే బండి సంజయ్ పొద్దున్న లేస్తే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ పరిపాలన. లాస్ట్కి ఏమైంది? ఆయన నాటకం అంతా ఫామ్ హౌస్లే తెల్లారింది కదా. ఒక బదనాన్ని. ఇది తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పచ్చపత్రికలు మొదలుపెట్టాయి అన్నమాట. ఇదే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడు విషపుత్రికలు అంజయ్యను నానా రకాలుగా అవమానించింది. కొంచెం నేను చరిత్రలోకి పోతున్నాను. అంజయ్య పాపం అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడతాడు. తెలంగాణ భాషను ఎంత ఎక్కిరించిందో మీకు తెలుసు. మనం ఎప్పుడన్నా అరే యాది మనిషి అంటే యాదేమిటి అసహ్యంగా అంటాం. యాది మనుషులు అనొద్దు. చల్ల అంటే చల్ల ఏమిటి మజ్జిగ అనకూడదు అని. ఆయన పాపం ఒకసారి కృష్ణా బేసిన్కి పోయి ఇక్కడ తేలు పడుతుందా అన్నాడట. అంటే నూనె ఆయిల్ పడుతుందా అని అంజయ్ అన్నాడు. దానికి ఆ పత్రికలు ఏం రాసినాయంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న, బోనం కుండల మన దీపం ఎట్లుంటుందో తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న అట్లా. నమస్తే. తను కూడా ఒక అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చి ఒక విజయవంతమైనటువంటి రాజకీయ జీవితం కలిగినటువంటి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న. మీకు సనత్ నగర్కు ఒక పోలిక ఉన్నది. మీ దగ్గర ఏముంది? ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. ఆజామాబాద్ అంటే ఇండస్ట్రీ, సనత్ అంటే కూడా ఇండస్ట్రీ అని అర్థం, పరిశ్రమ అని అర్థం. సనత్ నగర్ అంటే కూడా పరిశ్రమలు ఉన్న ప్రాంతం. ఆ అంజయ్య పాపం ఆయన ఆ కృష్ణా బేసిన్లో తేలు పడుతుందా అని అంటే అంజయ్య భాషను ఎక్కిరించింది. అంజయ్య భాషను ఎక్కిరించి అంజయ్యను అవమానించింది. ఆయన పాపం హాస్పిటల్కి పోయి, ఆయన చదువుకోలే, ఆయనకు తెలియదు, ఆయన అన్నడో లేదో కూడా తెలియదు. ఇట్లాంటి జోకులు ఆయన మీద పుట్టించారు. ఆయన అక్కడ లేబర్ రూమ్ అని రాసి ఉంటే ఇలా లేబర్ విశ్రాంతి తీసుకుంటారా అని అడిగింది ఆయన పాపం. అది ప్రసవాల గది అని ఆయనకు తెలియదు. ఆయన అన్నడో లేదో కూడా తెలియదు. అటువంటి జోకులు ఆయన మీద పుట్టించి ఆయనను అవమానపరిచింది. ఆయన హెలికాప్టర్ వాడితే, అంజయ్ హెలికాప్టర్ వాడితే ఎప్పటికీ ఆయన హెలికాప్టర్కు యాదగిరి అని పేరు పెట్టింది. మీకు తెలుసు, యాదగిరి అనే పేరును కూడా అవమానించింది తెలంగాణలో. సినిమా డైలాగులు రాద్దు, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నేను చేసేది దాదాగిరి అని. అంటే యాదగిరి అని పేరున్న వాళ్ళంతా దాదాగిరి చేస్తారని సినిమాలలో అట్లా చిత్రీకరించేవాడు యాదగిరి అనే పేరును. ఆయన హెలికాప్టర్